హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఘన విజయం అండి. హైకోర్టు సంచలన తీర్పు. మరి పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే జూలై 1, 2018 తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం 16 లక్షలకు పెంచినటువంటి గ్రాట్యుటీని మాకు అమలు చేయమని హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కేసు ప్రస్తుతం హియరింగ్ దశలో ఉన్నదన్నమాట. నిన్నటి రోజున ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి 2010 పీఆర్సీకి సంబంధించిన తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది. యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల హక్కు, యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదని పిటిషన్‌ను కొట్టివేసింది. పదవీ విరమణ చేసిన లేదా మరణించిన పెంచిన గ్రాట్యుటీ ఇవ్వవలసిందే అని తీర్పునిచ్చారు. ఇక ఈ పెంచిన గ్రాట్యుటీ అనేది 2010 నుంచి అమలవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది. గౌరవ హైకోర్టు వారు పెంచిన తేదీ నుంచి కాకుండా 2007 నుంచి 2010 మధ్యలో పదవీ విరమణ చేసిన వారందరికీ కూడా అమలు చేయాలనైతే కోర్టు తెలిపింది. గ్రాట్యుటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ 2022 అమలు చేస్తూ గ్రాట్యుటీ అనేది 17 జనవరి 2022 నుండి పెంచిన 16 లక్షలు అమలవుతుందని జీవో నంబర్ 2 ఇచ్చారు. గతంలో ఈ విధంగా ఇవ్వలేదు. పెంచిన లేదా తగ్గించిన పీఆర్సీకి మాత్రమే అమలవుతుండేది. దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి పెంచిన గ్రాట్యుటీ అమలు చేయమని 2018 జూలై 1 తర్వాత పదవీ విరమణ చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లాయర్ల ద్వారా హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. ఇది ఇల్లీగల్లీ అండ్ వయలేట్ ఆఫ్ ఆర్టికల్ నంబర్ 14th అండ్ 19th అండ్ 21 ఆఫ్ కంక్లూజన్ ఆఫ్ ఇండియా అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం హియరింగ్ దశలో ఉంది. 2023 సెప్టెంబర్‌లో వాయిదా పడిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ అయితే అందుబాటులో లేవు. గ్రాట్యుటీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగానే అమలు చేయకపోవటం వలన 2005, 2010, 2015 పీఆర్సీలో సమస్యలొచ్చినప్పుడు పెన్షనర్లు కేసులు వేయడం ద్వారా అనుకూలమైన తీర్పులైతే పొందారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ హైకోర్టులో ఛాలెంజ్ చేసిన పెన్షనర్లకు అనుకూలంగా తీర్పునిస్తూ పిటిషన్‌లు కొట్టివేశారు. మరి నిన్నటి రోజున తెలంగాణ గౌరవ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు శుభపరిణామం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి కూడా కేసు హియరింగ్ మొదలైనట్లయితే తుది తీర్పు అనుకూలంగా రావచ్చనైతే అనుకుంటున్నాం. సో, మన రాష్ట్ర ప్రభుత్వం గత పీఆర్సీలకు భిన్నంగా గ్రాట్యుటీ 2022 జనవరి నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విధానం పీఆర్సీ నిబంధనకు విరుద్ధం. ఎందుకంటే పీఆర్సీ కమిషన్ ఏదన్నా పెంచాలన్నా, తగ్గించాలన్నా పీఆర్ ఆర్‌పీఆర్‌సీకు సంబంధించి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందనమాట. దీనికి విరుద్ధంగా తదుపరి పదవీ విరమణ చేసిన వారికి అమలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2021 డిసెంబర్ నెలలో పదవీ విరమణ చేశారనైతే అనుకుందాం ఒక ఉద్యోగి. సో, పెంచిన గ్రాట్యుటీ జనవరి నెల 2022 నుంచి అమలు చేశారు. సదరు ఉద్యోగి నెలల వ్యవధిలో రూ. 4,00,000 కోల్పోయారు. అలాగే మిగిలిన పెన్షనర్లు కూడా రూ. 4,00,000 కోల్పోయారనమాట. జస్ట్ కొద్దిగా నెల వ్యవధిలోనే. ఈ తీర్పనేది 2018 జూలై 1 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ఊరట కలిగిస్తుంది. సో, దాని తర్వాత చేసిన వారికి 4,00,000 నష్టము. సో, భవిష్యత్తులో గ్రాట్యుటీ పెంపుకు సంబంధించి కూడా అనుకూలమైన తీర్పు వస్తుందనైతే ఏపీ పెన్షనర్లు ఆశిస్తూ ఉన్నారు.